గరుడు దేవలోకానికి వెళ్ళాడు. అన్ని అడ్డంకులను దాటాడు. దేవతల సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అది సాధారణ యుద్ధం కాదు. కానీ తన తల్లి కోసం గరుడు ఎక్కడ ఆగలేదు. చివరికి దేవతల్ని ఓడించి ఇంద్రుడిని ఎదుర్కొని అమృతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు గరుడు శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగిన గరుడు ధైర్యం బలం చూసి ఇంద్రుడు అతన్ని గౌరవించాడు. అప్పుడు గరుడు ఇలా, నేను అమృతాన్ని నాగులకు తాగించను, నా తల్లి విముక్తి కోసం మాత్రమే తీసుకెళ్తున్నాను అని అంటాడు. ఆ మాట విని ఇంద్రుడు కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య ఒక మౌన ఒప్పందం జరిగింది. నాగులు తాగే ముందే నేను తిరిగి అమృతాన్ని తీసుకెళ్తాను అని ఇంద్రుడు అన్నాడు. గరుడు అంగీకరించాడు. అమృతంతో గరుడు నాగుల దగ్గరకు వచ్చాడు. అప్పుడు గరుడు, నేను మీకోసం అమృతాన్ని తీసుకువచ్చాను, ఇప్పుడు నా తల్లిని విముక్తి చేయండి అని అంటాడు. నాగులు అంగీకరించారు. కానీ గరుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. అమృతాన్ని నేరుగా ఇవ్వకుండా దానిని దర్భగడ్డి మీద ఉంచి ఇలా అన్నాడు, ముందు మీరు స్నానం చేసి వచ్చి తర్వాత అమృతాన్ని సేవించండి అని అనేసరికి అమృతం కోసం ఆశతో ఉన్న నాగులు వెంటనే అక్కడికి వెళ్ళిపోయారు. అదే సమయంలో ముందే నిర్ణయించినట్టుగా ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమృతాన్ని తిరిగి తీసుకెళ్లాడు. కొంతసేపటికి నాగులు తిరిగి వచ్చారు. కానీ అక్కడ చూసిన దృశ్యం వాళ్ళను ఆశ్చర్యపరిచింది. అమృతం కనిపించలేదు. అక్కడ దర్భగడ్డి మాత్రమే ఉంది. అమృతం ఆనవాళ్ళు ఉన్నాయేమో అనుకొని నాగులు ఆ గడ్డిని నాకడం ప్రారంభించారు. అప్పుడు ఆ దర్భగడ్డి పదునైన అంచులు వారి నాలుకలను కోసేశాయి. అలా నాగుల నాలుక 2 భాగాలుగా చీలిపోయింది. ఇప్పటికీ పాముల నాలుక చీలి ఉండటానికి ఇదే కారణమని పురాణాలు చెబుతున్నాయి. ఇక కద్రు విషయానికి వస్తే ఆమె ఆనందంతో ఇప్పుడైనా నా పిల్లలు అమృతం తాగి అమరులు అవుతారు అని ఎదురు చూస్తుంది. కానీ అమృతం లేకపోవడంతో ఆమె ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. అలా కద్రు కూడా చివరికి మోసపోయింది. కానీ గరుడు మాత్రం తన మాట నిలబెట్టుకున్నాడు. అతను అమృతాన్ని తీసుకువచ్చాడు. తన తల్లి వినుతను విముక్తి చేశాడు. అదే సమయంలో నాగులు అమృతాన్ని తాగకుండా ఆపాడు. దేవతలకు కూడా వ్యతిరేకంగా కాలేదు. ఆ రోజు నుంచి గరుడు మరియు నాగుల మధ్య దేశం మరింత పెరిగింది. ఈ సంఘటన వారి మధ్య శాశ్వత శత్రుత్వానికి నాంది అయింది. ఇప్పటికీ పక్షుల రాజైన గరుడు పాములపై శత్రుత్వంతో ఉండేవాడిగా చెబుతారు. మీకు ఇలాంటి పురాణ కథలు, దైవ రహస్యాలు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.